వెల్కమ్ టు మెగానెట్ టీవీ బర్నింగ్ టాపిక్. ప్రపంచంపై అణుభయాలు ముసురుకుంటున్నాయి. అణ్వస్త్రాల పాటవ పరీక్షలో అగ్రరాజ్యాలు పోటీ పడుతుండటం ఇతర ప్రపంచ దేశాలను కలవరపెడుతుంది. అణు ఇంధనంతో నడిచే క్రూజ్ క్షిపణి బురివెస్నిక్ ని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రకటించింది. దీంతో రష్యా అణు పరీక్షలకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఇక ఇదే టాపిక్ పై పూర్తి డీటెయిల్స్ ఏందో ఇప్పుడు మనం చూద్దాం. అణు పరీక్షలు నిర్వహించేందుకు రష్యా సిద్ధంగా ఉన్నట్లు ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హింట్ ఇచ్చారు. ఒకవేళ అమెరికా అణు పరీక్షలు నిర్వహిస్తే తాము కూడా అణు పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తేల్చినట్లు సమాచారం. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అమెరికా త్వరలోనే న్యూక్లియర్ టెస్టులు ప్రారంభిస్తుందని తెలిపారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలకు రష్యా అధ్యక్షుడు పుతిన్ కౌంటర్ ఇచ్చారు. అమెరికా స్టార్ట్ చేస్తే తాము కూడా స్టార్ట్ చేస్తామన్నారు. ఈ మేరకు పూర్తి సమాచారాన్ని సేకరించాలని అధికారులకు పుతిన్ సూచించారు. తమ దేశ న్యూక్లియర్ శక్తి అన్ని దేశాల కంటే అగ్రస్థానంలో ఉందని పుతిన్ స్పష్టం చేశారు. న్యూక్లియర్ టెస్టులో మోడర్న్ పద్ధతిలో తాము ఉన్నట్లు తెలిపారు. 21వ శతాబ్దంలో కేవలం నార్త్ కొరియా మాత్రమే అణు పరీక్షలను పూర్తి స్థాయిలో నిర్వహించింది. 2017లో నార్త్ కొరియా అణు పరీక్షలను చేపట్టింది. ఇక నవంబర్ 2న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ పలు దేశాలు న్యూక్లియర్ టెస్టులు చేపడుతున్నాయి. పాకిస్తాను, నార్త్ కొరియా, చైనా, రష్యా రహస్యంగా అండర్ గ్రౌండ్ లో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. అందువల్ల తాము కూడా న్యూక్లియర్ టెస్టులు నిర్వహిస్తామని అన్నారు. అమెరికా అణుక్షిపణిని ప్రయోగించిన కొన్ని గంటల తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించారు. పుతిన్ ఉత్తర్వును యుద్ధ ప్రకటనగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే గత వారం రష్యా, చైనా, పాకిస్తాన్ అణు పరీక్షలు నిర్వహిస్తున్నాయని తెలుపుతూనే ట్రంప్ అమెరికాలో అణు పరీక్షలను ప్రారంభించారు. దానికి ప్రతీకార చర్యలుగా పుతిన్ కూడా రష్యాలో అణు పరీక్షలను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు. సమగ్ర అణు పరీక్ష నిషేధ ఒప్పందం కింద రష్యా ఎల్లప్పుడూ తన బాధ్యతలను ఖచ్చితంగా పాటిస్తుందని పుతిన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కానీ యునైటెడ్ స్టేట్స్, అమెరికా లేదా మరేదైనా దేశం అణుశక్తి లాంటి ఆయుధాన్ని పరీక్షిస్తే రష్యా ఖచ్చితంగా అదే చేస్తుందని స్పష్టం చేశారు. ఈ అంశంపై అదనపు సమాచారాన్ని సేకరించాలి. తర్వాత భద్రతా మండలిలో దానిపై విశ్లేషించి అణ్వాయుధ పరీక్షలను సిద్ధం కావడానికి పని ప్రారంభించాలని నేను విదేశాంగ మంత్రిత్వ శాఖ, రక్షణ మంత్రిత్వ శాఖ, ప్రత్యేక సేవలు, సంబంధిత పౌర సంస్థలకు ఆదేశిస్తున్నాను అని పుతిన్ వెల్లడించారు. ఇటీవలి అమెరికా వ్యాఖ్యలు చర్యల దృష్ట్యా పెద్ద ఎత్తున అణు పరీక్షలకు సన్నాహాలు వెంటనే ప్రారంభించడం సరైన చర్య అని రష్యా రక్షణ మంత్రి ఆండ్రీ బెలాసోవ్ పుతిన్తో అన్నారు. రష్యాలోని ఆర్కిటిక్ పరీక్షా స్థలం నోవయా జెమ్లియాలో అణ్వాయుధ పరీక్ష త్వరలో ప్రారంభమవుతుందని బెలాసోవ్ చెప్పారు. అమెరికా ఇటీవల 50 ఏళ్ల నాటి అణు క్షిపణి అయిన మినిట్ మ్యాన్ 3ని పరీక్షించడం రష్యా తాజాగా ఆదేశాలకు కారణమయ్యాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్షిపణి పరిధి 14,000 కిలోమీటర్లని సమాచారం. అంటే ఇది రష్యా, చైనా వంటి దేశాలను సులభంగా చేరుకోగలదు. మినిట్ మ్యాన్ 3 స్థానంలో ఒక వెర్షన్ అభివృద్ధి చేస్తున్నామని, ఇది 2030 నాటికి పూర్తవుతుందని, అప్పటి వరకు అలాంటి పరీక్షలు కొనసాగుతాయని అమెరికా తెలిపింది. మరోవైపు అణు ఇంధనంతో నడిచే క్రూజ్ క్షిపణి బురివెస్నిక్ ని విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా ప్రకటించిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు. అణ్వస్త్రాలపై గడిచిన 33 ఏళ్లుగా పాటిస్తున్న విధానాన్ని మార్చుకుంటున్నట్లు వెల్లడించారు. తక్షణమే అమెరికా అణ్వస్త్ర పరీక్షలు పునరుద్ధరించుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. 1992 నుంచి అమెరికా స్వచ్ఛందంగా అమలు చేస్తున్న అణు పరీక్షల నిషేధం ట్రంప్ ప్రకటనతో ముగిసిపోయింది. దక్షిణ కొరియాలోని బుసాన్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్తో సమావేశం కావడానికి కొన్ని నిమిషాల ముందు ట్రంప్ నుంచి ఈ ప్రకటన వెలువడడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అణ్వస్త్ర సంపత్తిలో అమెరికా, రష్యా తర్వాతి స్థానంలో ఉన్న చైనాకు ఇది వ్యూహాత్మక హెచ్చరికగా కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అణు కార్యక్రమాలను విస్తరించుకుంటున్న రష్యా, చైనాకు ధీటుగా పోటీ పడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇతర దేశాలు పరీక్షా కార్యక్రమాలు జరుపుతున్న కారణంగా తాము కూడా సమాన స్థాయిలో మన అణు పరీక్షలు మొదలు పెట్టాలని యుద్ధ శాఖను ఆదేశించారు. ఆ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుంది అని ట్రంప్ తెలిపారు. అధ్యక్షుడిగా తన మొదటి హయాంలో అమెరికా అణ్వస్త్రాలు ఆధునీకరణ, పునరుద్ధరణ పూర్తి చేసిన ఘనత తనకే దక్కుతుందని కూడా ఆయన వెల్లడించారు. అణ్వస్త్ర పరీక్షలకు అపార విధ్వంసకర శక్తి ఉన్న కారణంగా తాను దాన్ని ద్వేషించానని, కానీ ఇప్పుడు తనకు మరో మార్గాంతరం లేదని ట్రంప్ వివరించారు.
గడిచిన 30 ఏళ్లకు పైగా అమెరికా నుంచి ప్రత్యక్ష అణు పరీక్షకు సంబంధించిన ప్రకటన వెలువడడం ఇదే మొదటిసారి. 1992 సెప్టెంబర్లో నేవాడా పరీక్ష కేంద్రం నుంచి చివరిసారి అణ్వస్త్ర పరీక్ష జరిగింది. తాజా పరిణామాలతో ఆయుధాల నియంత్రణ కోసం ఇప్పటి వరకు పోరాడుతున్న అమెరికా ఇతర దేశాలపై ఒత్తిడి తీసుకురాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. అంతేగాక తన అణ్వస్త్ర సంపన్న శత్రువులతో అమెరికా సంబంధాలు మరింత దిగజారే అవకాశం ఉంది. అమెరికా పూర్తిస్థాయి అణ్వస్త్ర పరీక్షలను చేపడితే దశాబ్దాలుగా అణు పరీక్షలపై ఉన్న ఆంక్షలు తొలగిపోయి అది కొత్తగా ఆయుధాల పోటీకి దారితీసే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరిగిపోయి అణ్వస్త్ర పోటీకి ప్రపంచ దేశాలు సిద్ధపడుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అణు పరీక్షల నిర్వహణకు ఆదేశించారు. అణు ఇంధన సామర్థ్యంతో నడిచే క్రూయిజ్ క్షిపణికి పోసిడాన్ అణు టార్పెడోకు సముద్ర గర్భంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణి విజయవంతంగా పరీక్షలు నిర్వహించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ గత ఆదివారం ప్రకటించిన నేపథ్యంలో ట్రంప్ నుంచి నిర్ణయం తీసుకున్నారు. సో మరి అణు పరీక్షకు సిద్ధమవుతారా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సింది.